అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. Indian Film Awards the Santosham Awards. తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం కూలీ. అగ్ర కథానాయకుడు రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున, అమీర్ ఖాన్, శృతి హాసన్, సత్యరాజ్, ఉపేంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్ చేస్తున్నాడు లోకేష్. అయితే ఈ ప్రమోషన్స్ లో భాగంగా తన అప్కమింగ్ ప్రాజెక్ట్ ఖైదీ 2 సినిమాపై స్పందించాడు. కూలీ సినిమా విడుదలైన వెంటనే ఖైదీ 2 సినిమా పట్టాలెక్కుతుందని లోకేష్ కనకరాజ్ తెలిపారు. ఇది లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లోని ఒక భాగమని, మొదటి సినిమా ఖైదీకి ఇది సీక్వెల్ అని ఆయన అన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి 35 పేజీల వరకు తాను స్టోరీ రాసుకున్నానని, స్టోరీ కూడా మంచిగా వచ్చిందని తెలిపాడు. కార్తీక్ కథానాయకుడిగా నటించిన ఖైదీ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీనికి కొనసాగింపుగా ఖైదీ 2ను తెరకెక్కించబోతున్నారు. Hi, this is Sonu Sood. Want to wish every contestant, every nominee and every winner from Santosham Awards all the best. Keep shining always. Santosham Awards has been really honoring all the genuinely talented actors and technicians. Just keep the good work going, and really looking forward seeing many more contestants and winner on August 16th for Santosham Awards. Keep shining always. All the best. I've already won twice Santosham Awards, and it was a great honor. Still in my trophy bank, Santosham Awards always shines, and thank you so much for making that happen, and may the new achievers achieve what they want. Indian Film Awards the Santosham Awards. తన నటనతో స్టార్ నటుడిగా గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న టాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ అరుదైన ఘనతను అందుకున్నారు. ఇండియాకు చెందిన ఎస్క్వైర్ మ్యాగజైన్ కవర్పై ఎన్టీఆర్ను ప్రచురించారు నిర్వాహకులు. ఫ్రమ్ టీన్ ప్రాడిజీ టు పాన్ ఇండియా పవర్ హౌస్ సంచలనం నుంచి పాన్ ఇండియా మారిన స్టార్ నటుడంటూ రాసుకొచ్చింది. మెరూన్ కలర్ షేర్వాణి ధరించిన ఎన్టీఆర్ కుర్చీలో కూర్చుని స్టైలిష్గా కనిపిస్తున్నాడు. ఇక ఈ ఫోటో షూట్ దుబాయ్లో జరిగినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటో వైరల్గా మారింది. అతడిలో చరిష్మా ఉంది. చాలా చురుకైన వ్యక్తి. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ నటులలో అతడు కూడా ఒకరు. గొప్ప కుటుంబంలో పుట్టినప్పటికీ ఆ వారసత్వానికి కట్టుబడి ఉండాలని ఆయన ఎప్పుడూ కోరుకోలేదు. అతడే ఎన్టీఆర్. అతడి సినీ ప్రయాణాన్ని మా ఆగస్టు సంచికలో మేము సెలబ్రేట్ చేయబోతున్నాం. ఇది అతడి తొలి మ్యాగజైన్ కవర్ కూడా అంటూ స్క్వైర్ రాసుకొచ్చింది. Santosham South India Film Awards and OTT Awards also August 16 JRC Convention Center. నేను వస్తున్నాను, మీరు కూడా రండి, and let's enjoy. South Indian Film Awards the Santosham Awards. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ఇటీవలే తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అందుకు కారణం ఆయన వ్యక్తిగత జీవితమే. బాలీవుడ్ మహిళా డైరెక్టర్ కిరణ్ రావుతో విడాకుల అనంతరం అమీర్ మళ్లీ ప్రేమలో పడ్డ విషయం తెలిసిందే. బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్ అనే మహిళతో కొన్నాళ్ళుగా డేటింగ్లో ఉన్నాడు. ఈ విషయాన్ని అమీర్ స్వయంగా వెల్లడించారు. ఇప్పుడు మరోసారి ఆయన హెడ్లైన్స్లో నిలిచారు. అమీర్ తన సొంత ఇంటిని వదిలి అద్దె ఇంటికి షిఫ్ట్ అవ్వడమే అందుకు కారణం. Zapki.com ప్రకారం బాంద్రా వెస్ట్లోని పాలీహిల్ ప్రాంతంలో నర్గిస్ దత్ రోడ్లో గల విల్నో
మోనా అనే సొసైటీలో 4 అపార్ట్మెంట్లను అమీర్ అద్దెకు తీసుకున్నారు. నెలకు 24.5 లక్షల అద్దె ప్రాతిపదికన లీజుకు తీసుకున్నారు. అద్దె ఏడాదికి 5% పెంపు ప్రాతిపదికన ఒప్పందం కుదుర్చుకున్నారు. మే 2025 నుంచి 2030 మే వరకు 5 సంవత్సరాల పాటు లగ్జరీ అపార్ట్మెంట్లను లీజుకు తీసుకున్నారు. లీజ్ ఒప్పందంలో భాగంగా 1.46 కోట్లకు పైగా సెక్యూరిటీ డిపాజిట్ కూడా చేశారు. 4 లక్షల స్టాంప్ డ్యూటీ, 2,000 రిజిస్ట్రేషన్ ఫీజు కూడా చెల్లించారు. కాగా అమీర్ ఖాన్ కు విర్గో కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో 12 అపార్ట్మెంట్లు ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం సొసైటీలో డెవలప్మెంట్ వర్క్స్ కారణంగా ఆయన అద్దె ఇంటికి షిఫ్ట్ అయినట్లు ముంబై మీడియా పేర్కొంది. South Indian Film Awards the Santosham Award. సూపర్ స్టార్ రజనీకాంత్ నటనా స్టైల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన మనసు కూడా గొప్పదే. తాజాగా తలైవ గురించి కింగ్ నాగార్జున ఆసక్తికర విషయం బయటపెట్టారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీ హీరోగా నటిస్తున్న కూలీ చిత్రంలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ అనుభవాలను పంచుకుంటూ రజనీకాంత్ మంచితనం గురించి వెల్లడించారు. రజనీకాంత్తో కలిసి పనిచేయడం ఒక అద్భుతమైన అనుభూతి అని నాగార్జున తెలిపారు. థాయిలాండ్లో దాదాపు 17 రోజుల పాటు రాత్రి వేళల్లో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించాం. సుమారు 350 మంది సిబ్బంది చాలా కష్టపడి పనిచేశారు. షూటింగ్ చివరి రోజున రజనీ గారు అందరినీ పిలిచి ప్రతి ఒక్కరికి ఒక గిఫ్ట్ ప్యాకెట్ ఇచ్చారు. ఇంటికి వెళ్ళాక మీ పిల్లల కోసం ఏదైనా కొనండి అని చెప్పారు. ఆయన అంత దయాహృదయుడు అని నాగార్జున వివరించారు. సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ ఈ మంత్ 16th జరుగుతుంది. 24th ఫిల్మ్ అవార్డ్స్ ఇవి. నేను వస్తున్నాను, మీరు కూడా రండి. థ్యాంక్ యూ. South Indian Film Awards the Santosham Award. తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో చైర్పర్సన్ గా ఉపాసన కొనెదల నియమితులైన విషయం తెలిసిందే. ఈ విషయంపై ప్రముఖ నటుడు రామ్ చరణ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ తన అర్ధాంగి ఉపాసనకు శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన పదవిలో నియమితురాలైనందుకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం క్రీడా రంగంలో అగ్రగామిగా నిలుస్తుందని ఆకాంక్షించారు. ఇటీవల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను ఆయన ఈ ట్వీట్ కు జత చేశారు. మెగా అభిమానులు నెటిజన్స్ ఈ ట్వీట్ ను రీపోస్ట్ చేస్తూ ఉపాసనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. Hi, this is Sonu Sood. Want to wish every contestant, every nominee and every winner from Santosham Awards all the best. Keep shining always. Santosham Awards has been really honoring all the genuinely talented actors and technicians. Just keep the good work going, and really looking forward seeing many more contestants and winner on August 16th for the Santosham Awards. Keep shining always. All the best. I've already won twice Santosham Awards, and it was a great honor. Still in my trophy bank, Santosham Awards always shines, and thank you so much for making that happen, and may the new achievers achieve what they want. South Indian Film Awards the Santosham Award. బాలీవుడ్ నటి మృణాల్ ఠాగూర్తో ధనుష్ ప్రేమలో ఉన్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. మృణాల్ పుట్టినరోజు వేడుకలో ధనుష్ ఆమెతో సన్నిహితంగా కనిపించడంపై వీరిద్దరి మధ్య స్పెషల్ బాండ్ ఉందని టాక్ స్పీడ్గా స్ప్రెడ్ అయింది. చేతులు పట్టుకుని మాట్లాడుకుంటున్నటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో లవ్ గాసిప్కు బలం చేకూరినట్టయింది. ఇక మృణాల్ బర్త్డే రోజు ధనుష్ ముంబైకి ప్రత్యేకంగా విమానంలో వెళ్లడం, మృణాల్ అజయ్ దేవ్గా నటించిన సన్ ఆఫ్ సిద్ధార్థ్ 2 స్పెషల్ స్క్రీనింగ్కు హాజరవ్వడం ఈ పుకార్లకు మరింత బలం చేకూర్చింది. ధనుష్ మృణాల్ గతంలోనూ జంటగా కనిపించారు. జూలై 3న రచయిత్రి నిర్మాత కనికా దిల్లన్ ధనుష్ తదుపరి చిత్రం తేరే ఇష్క్ మై కోసం ఏర్పాటు చేసిన పార్టీలో మృణాల్ సందడి చేస్తుంది. కనికా షేర్ చేసిన ఫోటోలో మృణాల్ ధనుష్ సినిమా యూనిట్ తో కలిసి చిరునవ్వులు చెందిస్తూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో అప్పటి నుండే వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారన్న రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ధనుష్ కానీ మృణాల్ కానీ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వీరిద్దరిపై రకరకాల కామెంట్స్ కొనసాగుతున్నాయి.
Santosham South India Film Awards and OTT Awards also. August 16, JRC Convention Center. నేను వస్తున్నాను, మీరు కూడా రండి, and let's enjoy. South Indian Film Awards, the Santosham Awards. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రానున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా వారికి దర్శకుడు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ సినిమాలో పవన్ కు సంబంధించిన స్కెడ్యూల్ పూర్తయినట్లు తెలుపుతూ ఓ ప్రత్యేక ఫోటో పంచుకున్నారు. ఇటీవలే హరిహర వీరమలతో పలకరించిన పవన్ కళ్యాణ్ అదే జోష్తో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ను పూర్తి చేశారు. ఆయన సపోర్ట్ వల్లే ఈ స్కెడ్యూల్ త్వరగా పూర్తయినట్లు హరీష్ తెలిపారు. ఈ సందర్భంగా పవన్ పై ప్రశంసలు కురిపించారు. మాటిస్తే నిలబెట్టుకోవడం, మాట మీదే నిలబడడం, మీరు పక్కనుంటే కరెంటు పాకినట్లే అంటూ ఆయనతో దిగిన ఫోటోను పంచుకున్నారు. ఈ రోజును తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని దర్శకుడు తెలిపారు. పవన్ ఎనర్జీ సినిమా మరింత పవర్ నిచ్చిందన్నారు. సపోర్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం హరీష్ షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ ఈ మంత్ 16th జరుగుతుంది. 24th ఫిల్మ్ అవార్డ్స్ ఇవి. నేను వస్తున్నాను, మీరు కూడా రండి. థ్యాంక్ యూ. South Indian Film Awards, the Santosham Awards. తెలంగాణలో మల్టీప్లెక్స్ విస్తరణలో ఏషియన్ సినిమాస్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. పీవీఆర్, ఐనాక్స్ వంటి జాతీయ స్థాయి బ్రాండ్స్కు పోటీగా ఏషియన్ సంస్థ వరుసగా భారీ మల్టీప్లెక్స్లను నిర్మిస్తూ ముందుకు సాగుతోంది. మహేష్ బాబుతో కలిసి నిర్మించిన ఏఎంబి సినిమాస్, అల్లు అర్జున్తో AAA మల్టీప్లెక్స్, విజయ్ దేవరకొండతో మహబూబ్ నగర్లో ఏవిడి మల్టీప్లెక్స్లు నిర్మించిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు మాస్ మహారాజా రవితేజతో కలిసి రూపొందించిన ఏఆర్టీ సినిమాస్ ఇటీవలే ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ విజయవాడ హైవే మార్గంలోని వనస్థలిపురంలో నిర్మించిన ఓ మాల్లో ఈ మల్టీప్లెక్స్ ప్రారంభమైంది. హైదరాబాద్ ఈస్ట్ సైడ్ లో ఇది తొలి మల్టీప్లెక్స్ కావడం గమనార్హం. ఈ ప్రాంతంలో మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉండటంతో ఇంతవరకు పెద్ద స్క్రీన్ మల్టీప్లెక్స్లు నిర్మించలేదు. అయితే ఈ కొరతను ఏషియన్ అండ్ రవితేజ కాంబో తీర్చింది. ఏఆర్టీ సినిమాస్లోని ప్రధాన ఆకర్షణ ఎపిక్ స్క్రీన్ క్యూబ్ సంస్థ అభివృద్ధి చేసిన ఈ టెక్నాలజీ ఐమాక్స్ స్థాయి అనుభూతిని అందిస్తుందని సినీ ప్రేమికులు చెబుతున్నారు. ఇది తెలంగాణలో తొలి ఎపిక్ స్క్రీన్ కావడం విశేషం. భారీ విజువల్స్, అత్యాధునిక సౌండ్ సిస్టమ్, గ్రాండ్ థియేట్రికల్ అనుభూతి వంటివి ఈ థియేటర్లో సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కలుగుతుందట. కొందరు నెటిజన్స్ అయితే సోషల్ మీడియాలో తమ ఎగ్జైట్మెంట్ను పంచుకుంటున్నారు. ఇది కొత్త స్థాయి సినిమా అనుభవం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. జూలై 31న విడుదలైన కింగ్డమ్ చిత్రంతో ఏఆర్టీ సినిమాస్ రన్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఎపిక్ స్క్రీన్లో ప్రతి షోకు భారీ డిమాండ్ నెలకొంది. సిటీకి ఇతర ప్రాంతాల నుంచి కూడా సినీ ప్రేమికులు ప్రత్యేకంగా వచ్చి సినిమాలు చూస్తున్నారు. ఈ మల్టీప్లెక్స్లో రవితేజ టచ్ ప్రతి మూలన కనిపిస్తుంది. థియేటర్ ప్రవేశ ద్వారంలో కిక్ ప్రాప్తిరస్తు అంటూ వెల్కమ్ చెబుతూ ఉండగా వాష్రూమ్లో అయ్య బాబోయ్ ఎంత అందంగా ఉన్నానేంటి అనే క్యాప్షన్, టికెట్ కౌంటర్ దగ్గర లచ్చిందేవి అంటూ ఫన్ కోట్ కనిపిస్తాయి. ఇవి చూసి రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. Hi, this is Sonu Sood. Want to wish every contestant, every nominee and every winner from Santosham Awards all the best. Keep shining always. Santosham Awards has been really honoring all the genuinely talented actors and technicians. Just keep the good work going, and really looking forward seeing many more contestants and winner on August 16th for the Santosham Awards. Keep shining always. All the best. I've already won twice Santosham Awards, and it was a great honor. Still in my trophy bank, Santosham Awards always shines, and thank you so much for making that happen, and may the new achievers achieve what they want. South Indian Film Awards, the Santosham Awards.
ఇటీవలి కాలంలో పలువురు సినీ సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం మనం చూసాం. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు కూడా కొన్ని కారణాల వలన విడిపోతున్నారు. ఇప్పుడు తాజాగా మరో జంట విడాకులు తీసుకోబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. కొన్నేళ్ల క్రితం దక్షిణాది అగ్రగథ నాయకులు ఒకరిగా వెలుగు వెలిగిన బొద్దుగుమ్మ హన్సిక తన భర్తతో విడాకులు తీసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. భర్త సుహైల్తో 3 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలకబోతుందని సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది. ఈ రూమర్స్ వేళ ఆమె తాజాగా ఇన్స్టా వేదికగా తన పెళ్లి ఫోటోలను డిలీట్ చేసింది. దీంతో ఈ జంట విడాకులు తీసుకోవడం ఖాయమని అంతా మాట్లాడుకుంటున్నారు. Santosham South India Film Awards and OTT Awards also. August 16 JRC Convention Center. నేను వస్తున్నాను, మీరు కూడా రండి and let's enjoy. South Indian Film Awards the Santosham Awards. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మాస్ యాత్ర. భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీలీల కథానాయిక. సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఓలే ఓలే అంటూ సాగే లిరికల్ వీడియోను చిత్ర బృందం మంగళవారం విడుదల చేసింది. భీమ్స్ సిసి రోలియో స్వరాలు సమకూర్చినటువంటి ఈ పాటకు భాస్కర్ యాదవ్ దాసరి సాహిత్యం అందించారు. భీమ్స్ సిసి రోలియో, రోహేన్ సొర్రాట్ ఆలపించారు. సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ ఈ మంత్ 16th జరుగుతుంది. 24th ఫిల్మ్ అవార్డ్స్ ఇవి. నేను వస్తున్నాను, మీరు కూడా రండి. థ్యాంక్ యూ. South Indian Film Awards the Santosham Awards. అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్లో నటించిన చిత్రం జేఎస్కే కోర్టు రూమ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ మలయాళం సినిమాలో సురేష్ గోపి కీలక పాత్రలో నటించారు. సిబిఎఫ్సి నుంచి పలు అభ్యంతరాలు వ్యక్తమవడంతో పలు వాయిదాల అనంతరం జూలై 17న థియేటర్లలో విడుదలైంది. ఈ వివాదాస్పద చిత్రానికి ప్రేక్షకులు, విమర్శకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ చిత్రం ఇక ఓటీటీలో పాన్ ఇండియా స్థాయిలో తన లక్ను పరీక్షించుకునేందుకు రెడీ అవుతుంది. జేఎస్కే ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి జీ5లో పలు ప్రధాన భాషల్లో విడుదల కానుంది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో ప్రీమియర్ కానున్న జేఎస్కే పాన్ ఇండియా ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన రాబట్టుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. South Indian Film Awards the Santosham Awards. బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అఖ్తర్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 120 బహదూర్. 1962లో జరిగిన భారత్ చైనా యుద్ధం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీని రజనీష్ దర్శకత్వం వహిస్తూ ఉండగా పరమవీర చక్ర పురస్కార గ్రహీత మేజర్ సైథాన్ సింగ్ భాటి పాత్రలో ఫర్హాన్ అఖ్తర్ నటించబోతున్నారు. రాశి ఖన్నా కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం నవంబర్ 21, 2025న ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉండగా తాజాగా టీజర్ను విడుదల చేశారు మేకర్స్. భాగ్ మిల్కా భాగ్ తర్వాత ఫర్హాన్ అఖ్తర్ మరోసారి బయోపిక్ చేస్తూ ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. Hi, this is Sonu Sood. Want to wish every contestant, every nominee and every winner from Santosham Awards all the best. Keep shining always. Santosham Awards has been really honoring all the genuinely talented actors and technicians. Just keep the good work going and really looking forward seeing many more contestants and winner on August 16th for Santosham Awards. Keep shining always. All the best. I've already won twice Santosham Awards and it was a great honor. Still in my trophy bank, Santosham Awards always shines, and thank you so much for making that happen, and may the new achievers achieve what they want. South Indian Film Awards the Santosham Awards.
సత్యరాజు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం త్రిబాణధారి బార్బరిక్. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్నారు. భీముడి మనవడు ఘటోత్కచుడి కుమారుడైన బార్బరికుడి కథతో ఈ చిత్రం రూపొందుతోంది. ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. వశిష్ఠ ఎన్ సింహ, సాంచీరాయ్, సత్యం, రాజేష్ ఉదయభాను కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ టీం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సత్యరాజ్ మాట్లాడుతూ, ఇందులో అందరివి నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే. సాధారణంగా నేను నటించిన సినిమా షూటింగ్ పూర్తయితే నా సన్నివేశాలు ముందు చూసేస్తాను. ఈ సినిమా పూర్తయిందని చెప్పగానే మొత్తం చూపించమని కోరాను. ఇండస్ట్రీలోని వారంతా ఇలాంటి పాత్రలే చేయాలని కోరుకుంటాను. నా వయసు 70 ఏళ్ళు. ఇప్పటివరకు 75 సినిమాల్లో విలన్గా నటించాను. అమితాబ్ చేసిన చినీకం, పింక్ లాంటి సినిమాలో నటించడం నాకు ఇష్టం. హీరోయిన్లకు తండ్రిగా చేసే పాత్రలంటే నాకు నచ్చడం లేదు. త్రిబాణధారి బార్బరిక్లో చేసిన పాత్రలే ఎక్కువగా రావాలని కోరుకుంటున్నా. ఇక ఈ సినిమా ఆగస్టు 22న విడుదల కానుంది. చిరంజీవి అంటేనే కంప్లీట్ యాక్టర్. ఎలాంటి సన్నివేశంలోనైనా అద్భుతంగా నటిస్తారు. ఆయన పుట్టినరోజున మా చిత్రం విడుదల కావడం ఎంతో ఆనందంగా ఉంది అని తెలిపారు. మొత్తం హైదరాబాద్ అంతా అడలిపోయే డాన్ ఉదయభాన్ గారు, మీరు కూడా చాలా చాలా అండి. మిగతా సాంచి అండ్ క్రాంతికేర్ అని అందరూ, అంటే ఈరోజు అన్నీ మాట్లాడకూడదని చెప్పేస్తున్నాను. మేఘన, మా రమేష్ రెడ్డి సార్ గురించి నేను ప్రీ రిలీజ్ మాట ఇప్పుడు సార్ మాట్లాడండి సార్. ఈశ్వర్ మాస్టర్, అలాగే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజేష్ గారు, లైన్ ప్రొడ్యూసర్ సురేష్ గారు, అండ్ కార్తికేయ అయితే ఏ సినిమాలో ఉంటే ఆ సినిమా పెద్ద హిట్. ఒరే నీ జాతం మనకు వర్కౌట్ అవుతురా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆగస్ట్ 22 మెగాస్టార్ బర్త్డే ఎవరికి గుర్తుండకపోవడం ఉండదు. సో మా విజయపాల్ రెడ్డి గారికి పెద్ద సక్సెస్ ఇవ్వండి. ఎందుకంటే ఆయన సక్సెస్ ఇస్తే నాలాగే చెప్పులు అరిగిపోయి తిరిగే డైరెక్టర్లు ఉంటారు కథలు పట్టుకొని, వాళ్ళందరికీ అవకాశాలు ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Tribhanadhari Barbaric, such a special title, such a special movie, special flick. మనందరికీ ఇది చాలా స్పెషల్ సినిమా. ఈ సినిమా గురించి అంటే కథ విన్నప్పుడు టైటిల్ చాలా స్పెషల్గా ఉంది, కథ విందామని అనిపించింది. కథ విన్నాను, అల్టిమేట్గా ఉంది స్టోరీ, బ్రిలియంట్ స్క్రీన్ ప్లే. ఇలాంటి సినిమా మనం ఖచ్చితంగా చేయాలి అని అనుకున్నాను. తర్వాత కథ విన్న తర్వాత ఇంకొక కథ విన్నాను. నేను 2 కథలు విన్నాను యాక్చువల్లీ. బార్బరిక్ స్టోరీ ఒకటైతే, ఇంకొకటి మనది చిన్న సినిమా, చిన్న బడ్జెట్ సినిమా, ఇన్ని రోజులు ఉంటాయి, మీరు సపోర్ట్ చేయాలి, అది ఇది అని చెప్పారు. ఆ కథని కూడా నమ్మాను నేను. నమ్మి సెట్లోకి వస్తేనేమో అప్పుడు తెలిసి వచ్చింది నాకు, ఇది చిన్న సినిమా కాదు, చిన్న బడ్జెట్ సినిమా అయితే అస్సలు కాదు. మనల్ని డేటు డబ్బులు కొంచెం అలా దెబ్బ కొట్టడానికి ఇలా ఇంకొక కథ చెప్పారు అని అప్పుడే అర్థమైంది నాకు. ఫస్ట్ ఈ క్యారెక్టరు, సార్ రెండో క్యారెక్టర్ అక్కడ రాజేష్. సో అలా వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, ఏ కథ చెప్పినా నన్ను నమ్మించి దెబ్బ కొట్టినా పర్లేదండి. ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్రతిసారి ప్రతి ఒక్క యాక్టర్ కెరియర్లో ఇలాంటి సినిమాలు రావు, ఇలాంటి క్యారెక్టర్స్ దొరకవు. మీరు అప్పుడే చెప్పారు కదా మంజుష, మారిపోయానని. మార్చారు నన్ను. కసి తీరి పగ తీరిపోయింది. ఇప్పుడు సోబర్ అయ్యాను, సెటిల్ డౌన్ అయ్యాను. ఎన్ని రోజులు కొట్టుకుంటాం చెప్పండి, ప్రేమతో బతికిపోవాలి కదా. సో యా, దిస్ సినిమా ఈజ్ డెఫినెట్లీ, అంటే తెలుగులోకి, తెలుగు ఆడియన్స్కి నన్ను కొత్తగా చూసే ఒక అవకాశం. నేను ఎప్పుడు తెలుగు స్క్రీన్ సినిమాలో ప్రొజెక్ట్ చేయని, పర్ఫామ్ చేయని ఒక క్యారెక్టర్ ఇది. చాలా స్పెషల్గా, చాలా ఇంటెన్స్గా, చాలా డెప్త్గా, మంచి ట్విస్ట్ అండ్ టర్న్స్తో ఉంటుంది. ప్రతి ఒక్క క్యారెక్టరు ఇందులో హైలైట్గా ఉంటుంది. ఏ క్యారెక్టరు వేస్ట్గా రాదు, వేస్ట్గా అలా ఏదో ఒక రీజన్కి వచ్చిపోయింది, వెళ్ళిపోయింది అనేలాంటి క్యారెక్టరే లేదు. అంత మంచిగా రాసుకున్నారు. నేను సినిమా ఒప్పుకుంది మన డెఫినెట్లీ మోహన్ గారి కోసం, మోహన్ శ్రీవత్స. దిస్ మ్యాన్ ఇస్ అ టాలెంట్ యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ టు లుక్ ఫార్వర్డ్ ఫర్. He'll be an asset for coming days tomorrow. మా మమ్మీ నన్ను యాక్చువల్లీ యాక్ట్రెస్ చేద్దామని చాలా ప్రయత్నాలు చేసింది. సో అప్పుడప్పుడు అలా సినిమాల్లో కనిపిస్తూ కొన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా చేసి, బట్ ఆ ప్యాషన్ కంప్లీట్గా పూర్తవ్వలేదు. బట్ చాలా కాలం తర్వాత ఒక యాక్టర్కి ఉండే యాపిటైట్ ఉంటుంది కదండి, ఆకలి తీర్చేటువంటి, అంటే నిడివి చాలా కొంచెమే ఉంది సినిమాలో, బట్ స్పెల్ బౌండ్ చేసేంత, మంత్రముగ్ధుల్ని చేయగలిగేంత పవర్ ఉంది ఈ క్యారెక్టర్కి. సో అండ్ నన్ను నేను ఎప్పుడు ఇలా ఊహించుకోలేదు.
కొత్తగా ఊహించుకోలేదు. సో ఒక యాక్టర్గా నాకు కూడా ఇది ఒక ఛాలెంజ్. సో నాకు ఇలా ఛాలెంజ్ విసిరి నన్ను పద్మక్క పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయించినటువంటి మా మోహన్ శ్రీవస్తు సార్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలండి. బికాజ్ జనరల్గా టెలివిజన్పై కనిపించే వాళ్ళని మాకెంత పొటెన్షియల్ ఉంటుందో మాకే తెలుసు. అది 4 గోడల మధ్య ఉంటుంది. బయటికి రావాలంటే ఒక ఆపర్చునిటీ రావాలి. సో ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి నేను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశాను. ప్రతిసారి ఎప్పుడో ఏ ఆపర్చునిటీ వచ్చినా ఐ ట్రై టు గివ్ మోర్ దెన్ 100%. ప్రాణం పెట్టి దానికి ప్రాణం పోసే ప్రయత్నం చేస్తాను. సో ఈ సినిమాని ఒప్పించడానికి మెయిన్ రీజన్ మా రాజేష్ జీ అండి. నాకు గోల్డ్ రష్ డైరెక్టర్ తను. దాని తర్వాత రంగం కూడా తను డైరెక్టర్. సో అప్పటి నుంచి మేము బెస్ట్ ఫ్రెండ్స్ అండి యాక్చువల్లీ. సో తను ఏ ప్రాజెక్ట్ అనుకున్నా ఏదో ఒక చోట నన్ను ఊహించుకుంటాడు యాక్చువల్లీ. సో వచ్చి నన్ను కన్విన్స్ చేయడానికి త్రిబాణాస్త్రంతో వచ్చాడు. బార్బరికుడు అస్త్రంతోనే వచ్చాడు. ఒకసారి టార్గెట్ ఫిక్స్ చేసిందంటే అది ఫినిష్ చేసే వెళ్తుంది. సో మా బార్బరికుడు మా మోహన్ శ్రీవస్తు సార్ తను వచ్చి నెరేట్ చేసిన విధానం అంటే ప్రతి సీన్ నాకు కంటి ముందు ఇలా కనిపించేసిందండి. ప్రతి క్యారెక్టర్ కనిపించింది. సో ఇంకా నో చెప్పలేకపోయాను. సో అంత బ్యూటిఫుల్గా కన్వే చేశారు. అండ్ అంత బ్యూటిఫుల్గా చెప్పిన దానికంటే అంటే ఇది చాలా కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే ఉన్నటువంటి సినిమా అండి. సో ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉంటాయేమో ఏమన్నా చూసేటప్పుడు అనుకున్నాము. సినిమా మొత్తం చూశాను. ఎంత బ్రిలియంట్గా తీశారంటే మన తెలుగులో ఎందుకు ఇలాంటి ఇంటలెక్చువల్ సినిమాలు రావు అని కొన్ని జానర్స్లో రావేంటి అని అడుగుతారు కదండి. అలాంటి వారికి కరెక్ట్ సమాధానం ఇచ్చే సినిమా. చాలా బ్యూటిఫుల్ సినిమా. సో దాంట్లో నేను ఒక పార్ట్ అయినందుకు నేను చాలా చాలా సంతోషిస్తున్నాను. అండ్ ఎంటైర్ టీమ్కి, ముఖ్యంగా మా ప్రొడ్యూసర్స్కి, విజయ్ గారికి మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ అండి. బికాజ్ న్యూ టాలెంట్స్ని వారిని ఆఫ్ ద స్క్రీన్ మాట్లాడినప్పుడు కూడా చాలామందికి ఆపర్చునిటీస్ ఇవ్వాలండి. మన సినిమా ప్రొడక్షన్ ద్వారా మనం చాలా సినిమా చేయాలనుకుంటున్నాను. చాలా కొత్త టెక్నీషియన్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి. చాలామందికి ఆపర్చునిటీ, చాలా అబండెంట్ టాలెంట్ ఉంది. ఇలాంటివన్నీ మాట్లాడతారండి. సో అలాంటి ప్రొడ్యూసర్ ఎదిగితే చాలామంది ఇలాంటి టాలెంట్స్ అన్నీ కష్టపడకుండా ముందుకు వస్తాయి, వెలుగులోకి వస్తాయి. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. I think after Uday Banu's speech, nobody's speech will not work out, I think. So okay. So today is one of the best day for you because superstar and anchor, as an anchor, she appreciates you. Absolutely, Yeah, sir. yeah. Yeah, absolutely. Then I am very happy about this film because anybody can say we are the main role. Vasishta can say, so I am the center of the barbaric movie, and Satyaraj, Uday Banu, Sanchi and all in the only supporting character. Then Uday Banu also can tell the same thing. This story is about Uday Banu. And they are all supporting artists like that because the Mohan Garu made the script like this. Actually, the 3 important heroes are Mohan Garu, Vijay Bal Reddy Garu, and of course Rajesh Garu, because he only Ramesh Garu. Ramesh Garu is always all the artists always very humble with the DOP. So the master Ishwar Garu, sir, he made me dance like for the reels. Of course Meghana, Sanchi, Kranti, no? Kranti. No, I remember all the ladies' name very well. Very well, sir. Sir. Oh, Cooley. Okay. Oh, yeah, okay. And Rajesh, I am always, if I am having some discomfort, I will fight with Rajesh Garu only. So, to everybody, I am very humble person. Satyaraj is a very nice person. He is very humble. Even though after this 47 years, he is very humble with everybody. Only I am fighting with Rajesh Garu, sir. It's getting late, sir. I want to go to sleep. And the script is in such a way. I am waiting. Normally in dubbing. I want to finish stuff as early as possible, so I want to see my scenes only. In this film only, I asked Mohan Garu, sir, you please show me all the scenes. Yes, one suspense can deliver through writing. Through writing, one suspense can deliver.
while taking because of the camera angle, there is a very big suspense revealed in this film. I think I think in nowadays, because of this OTT, we are watching so many other language films, other country, not only English, Korean. So many films we are. Czechoslovakia. That is yesterday one joke. I can't learn any other language very easily. But somebody prompting, I can do Telugu film, Hindi film, Malayalam, even Russia, Ukraine, Czechoslovakia. Czechoslovakia also I can speak, sir. If prompting is good. Prompting is good. Otherwise, teleprompter. Yes, sir. Santosham South India Film Awards and OTT Awards also. August 16, JRC Convention Center. నేను వస్తున్నాను, మీరు కూడా రండి, and let's enjoy. South Indian Film Awards, the Santosham Awards. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్స్ చేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.